స్థలం ఈ రోజున మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాం. ఇంతకీ ఏమిటి ఆ సలహా అంటే, ఎవ్వరిని ఎగతాళి చేయొద్దు. ఏంటిది? ఎవ్వరిని ఎగతాళి చేయొద్దు. ఈ రోజుల్లో అందరిలో కనబడే లక్షణం ఏంటంటే ఎగతాళి చేయడం. చిన్న వయసున్న వారి నుంచి పెద్ద వయసున్న వారందరిలోనూ ఎగతాళి చేయడం కనబడుతుందండి. రకరకాల కారణాలను బట్టి ఎగతాళి చేస్తున్నారు. చదువుకునే వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు, చదువు లేని వారిని ఎగతాళి చేస్తున్నారు, ఉద్యోగం చేసుకున్న వారిని ఎగతాళి చేస్తున్నారు, ఉద్యోగం లేని వారిని ఎగతాళి చేస్తున్నారు, వివాహమైన వారిని ఎగతాళి చేస్తున్నారు, కాని వారిని ఎగతాళి చేస్తున్నారు. రకరకాల కారణాలను బట్టి పొట్టిగా ఉన్నవాడిని ఎగతాళి చేస్తున్నారు, పొడుగ్గా ఉన్నవాడిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. రకరకాల కారణాలను బట్టి ఎగతాళి చేస్తూ ఉన్నారు. గమనించాలి, ఎగతాళి చేయడం వల్ల ఇతరులు బాధపడి వారు కృంగిపోయి చివరికి మరణానికి వెళ్ళే ప్రమాదం ఉంది. మొన్నటి దినాన తోటి విద్యార్థులు ఎగతాళి చేస్తున్నారని ఒక పాప 5 అంతస్తుల మిద్దె నుండి జారి పడిపోయి మరణించింది. కారణం ఏంటి? ఆ పాప మరణించడానికి కారణం ఏంటి? వారి తోటి విద్యార్థులు ఎగతాళి చేయడం వల్ల. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎగతాళి చేయొద్దండి. ఒకరిని మనము ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, నిరుత్సాహపరచకూడదు. ఒకరిని పొగడకపోయినా పర్వాలేదు, వారిని ఇబ్బందులు గుండా మనం మాట్లాడకూడదు, ఎగతాళి చేయకూడదు. అసలు ఆలోచన చేద్దాం. మనం ఎప్పుడైతే ఎగతాళి చేస్తామో అది పాపముగా పరిగణించబడుతుంది. ఎందుకంటే వారిని ఎగతాళి చేయటం లేదు, వారిని సృష్టించిన దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నట్టు. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. ఎవరిని ఎగతాళి చేయకుండా జాగ్రత్త పడదాం. అందరినీ వీలైతే ప్రోత్సహిద్దాం, ఎంకరేజ్ చేద్దాం, డిస్కరేజ్ చేయకుండా జాగ్రత్త పడదాం. రేపటి దినాన మంచి ఆశీర్వాదాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనలు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.